ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆ పరమేశ్వరుడికి శివుడికి దీనితో గనక అభిషేకం అనేది చేస్తే ధన సంపాదన అనేది పెరుగుతుంది, ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అనంటే పాలు, పచ్చి పాలల్లోనే ఆవు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు రెక్కలనేవి వేసి అలా పెట్టించండి. స్నానం చేసి వచ్చిన వెంటనే సిద్ధం చేసి పెట్టుకోండి. మీరు దీపారాధన చేసి ఆ దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ పూలు పెట్టి చేసేసరికి మీకు కొంచెం టైం పడుతుంది, ఎంతో కొంత ఓ 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపుగా ఆ పాలలో కుంకుమ పువ్వు నానుతుంది బాగా. ఆ తర్వాత శివలింగానికి అభిషేకం చేయండి. ఇంట్లో శివలింగం ఉంటే సుమా, లేదనంటారా ఈ పాలు మీరు తీసుకువెళ్ళి గుడిలో ఇవ్వవచ్చు. చక్కగా ఆ పంతులు గారు వాళ్ళు చేస్తారు, తప్పేమీ లేదు. చాలా చాలా మంచిది, మీ పుణ్య ఫలితం మీకే సంప్రాప్తిస్తుంది. ఆ విధంగా ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం మీరే చక్కగా శివుడికి అభిషేకం అనేది చేయండి, కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతోటి. అలా చేస్తే మాత్రం డెఫినెట్ గా శివకేశవుల ఇద్దరి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఓన్లీ శివుడి అనుగ్రహం అని కాదు, శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కూడా డెఫినెట్ కలుగుతుంది. ఆరోగ్యం అనేది చక్కగా సంప్రాప్తిస్తుంది. అలాగే అష్టైశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్వగృహం ఏర్పాటు చేసుకోగలుగుతారు. వాస్తవంగా ఈ పదార్థంలో అంత విశేషం కలిగినటువంటిది, అందుకని ఈ ద్రవ్యంతో గనక అభిషేకము అనేది చేయటం ఉత్తమోత్తమం. వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని రోజులు చేయాలి, ఏ వారాలు చేయాలి, దయచేసి సందేహం అనేది ఏమీ కూడా వద్దు. డైలీ చేయవచ్చు నాన్న, డైలీ ఆ విధంగా చేయండి. మస్ట్ అండ్ షుడ్. ఒక రోజు కుదరదు అనుకుంటే కనీసం సోమవారం నాడు చేయండి, లేదా ఒక అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా చేయండి. పౌర్ణమి, అమావాస్య ఈ 2 రోజుల్లో కూడా చేయండి. అలా చేస్తున్నారు అనంటే డెఫినెట్గా ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ధనం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.